సీనియర్ జర్నలిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పార్టీ పెట్టి 15 ఏళ్లు నడిపించి ఒకసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మాటల్లో నుంచి ఒక మాట వచ్చిందంటే దానిలో ఆంతర్యాన్ని మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గమనించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. చెప్తానండి శ్రీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటిది గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా పిచ్చి ప్రలాపంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చాం సార్ కృష్ణాంజలి గారు? రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చాం మనం? రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చాము? రేపు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో పాస్ చేసి పోతే అక్కడ కాదా? చెప్పండి మనము రాజ్యాంగాన్ని ఇన్నిసార్లు మార్చాము. రేపు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో మళ్ళీ ఒక ఇది ఇది ఈ డిబేట్ లో తెలియదు కదా, ఇది నెవర్ ఎండ్ టాపిక్, ఇది నడుస్తూనే ఉంటది. రాజధాని ఉంది కాబట్టి ఆ టెర్రాస్ మీద నిజమా కాదా చెప్పండి, మీకు ఒక మాటే. శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు భ్రమపడే వాళ్ళు చాలా మంది జనంలో ఒకటి ఉందండి, జగన్మోహన్ రెడ్డి వస్తే మార్చేస్తాడు, చట్టం మార్చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మార్చడానికి ప్రయత్నం చేసి కొత్తబారులో పడ్డాడు, తెలుసా మీకు ఆ విషయం? 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చి 22 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది మీరు వెళ్ళి పార్లమెంట్ కి వెళ్ళి చట్టాన్ని మార్చుకోండి, మీరు 3 రాజధానులు కాదు 33 రాజధానులు వెళ్ళమంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా పార్లమెంట్ కి? అప్పుడే పోలేనోడు ఇప్పుడు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడే? జగన్మోహన్ రెడ్డిని ఎవరు పట్టించుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఇది వదిలేసేయండి. ఇంకా ఈ రోజున పోలీస్ స్టేషన్ టెర్రాస్ మీద ఏదైతే మా అవి చేస్తున్నారో ఇదంతా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఈ కేసును తప్పుదారి పట్టించడం కోసం ఏదైతే బూడిద కూడా లేకుండా మాయం చేసినటువంటి వాళ్లే వేరే ఈ ఎముకలు ఇలాంటివన్నీ పెట్టి దాన్ని డైవర్ట్ చేసేటువంటి విధంగా తీసుకొచ్చి దాన్ని పోలీసులు ఎలాగో ఒకటి వచ్చిందనంటే దాన్ని సిట్టు ప్లాన్ అన్నమాట. ఇదంతా తీసుకెళ్లి మేము మొత్తము డిఎన్ఏ టెస్టులు ఇవన్నీ చేయిస్తున్నాం, మేము సీరియస్ గా ఉన్నాం. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా విజయశేఖర్ రెడ్డి గారు, ఆయన ఏం చెప్తున్నాడు? మా సిట్ వెళ్ళింది, హైకోర్టుకి వెళ్ళింది, ఆయన విచారించాల్సిందే అని అడుగుతుంది. అసలు మీ విచారణే ఆయన కాపాడటానికాయ, ఆయనతో కలిపి మీరు నాటకం ఆడుతున్నటువంటి పరిస్థితుంది. ఇవన్నిటినీ కూడా కేసుదారు తప్పుదారి పట్టించడానికి ఒక పక్కా ప్రణాళికతో సిట్ దర్యాప్తు జరుగుతుంది. దీని వెనకాల మిస్టరీ ఉంది, దీని వెనకాల ప్రభుత్వానికి తెలిసి ఏదో కుట్ర కోణం ఉంది. సాయి కృష్ణ హత్య అనేటువంటిది ఈ రోజున కేవలం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అన్ని విషయాలు స్వతంత్ర దర్యాప్తు సంస్థలో దర్యాప్తు జరిగితే మాత్రమే వస్తాయి. భవిష్యత్తులో ఆ విధంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థని హైకోర్టు గాని సుప్రీం కోర్టు గాని వేసిద్ది అని తెలిసి ప్రభుత్వానికి, అందుకనే భయపడి సిట్టు ద్వారాగా ఈ మొత్తం ఆధారాలని సమూలంగా నాశనం చేసేటువంటి ప్రక్రియ. ఈ కేసు లాజికల్ ఎండ లేకుండా ఎన్నాళ్ళున్న కేసు తేలినటువంటి విధంగా శవమే లేకుండా బూడిద లేకుండా చేయటం అనేటువంటిది ఒక్క సిఐ వల్ల సాధ్యం కాదు. దీని వెనక ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల యొక్క పాత్ర ఉంది. ఓకే కృష్ణాంజలి గారు, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజలి గారు చర్చలో